గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ ప్రియ రమేష్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఎకరానికి 15,000 పంట పెట్టుబడి సాయం ఇచ్చేదాకా బీఆర్ఎస్ పోరాటం. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను అడ్డుకోవాలని రైతులకు కేటీఆర్ పిలుపు. రైతులకు తీరని ద్రోహం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్త నిరసనలకు కేటీఆర్ పిలుపు. 70 లక్షల మంది రైతుల్ని వంచిన కాంగ్రెస్ ప్రభుత్వం. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్. రాష్ట్రంలో సాగు యోగ్యమైన భూమి 1,48,00,000 ఎకరాలు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రైతు భరోసా 8,880 కోట్లు. ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వకుండా బీఆర్ఎస్ నేతల నిర్బంధాలు. పోలీసుల తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. 26 రోజులుగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె. సీఎం మంత్రుల బాధ్యతారాహిత్యంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్. తెలంగాణపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ముఖ్యమంత్రి. ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నామంటూ విషం చిమ్మిన రేవంత్. మార్నింగ్ డీటెయిల్స్ చూస్తే నయవంచనకు మరో రూపం కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. జనవరి 26 నుంచి మరో మోసానికి శ్రీకారం చుడుతున్నారని ఫైర్ అయ్యారు. రైతు భరోసా 15,000 ఇస్తామని గతంలో చెప్పి ఇప్పుడు 12,000 రూపాయలు అంటున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. ఎకరానికి 15,000 పంట పెట్టుబడి సాయం ఇచ్చేదాకా గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను రైతులు అడ్డుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో రైతులకు మద్దతుగా ఇవాళ నిరసనలు తెలుపుతామని కేటీఆర్ తెలిపారు. సంవత్సర కాలంగా ఇచ్చిన ప్రతి మాట తప్పుతూ, ఇచ్చిన ప్రతి హామీని విస్మరిస్తూ, మేమందరం అనుమానించినట్టుగానే ముందు నుంచి కూడా చెప్తున్నట్టుగానే మా పెద్దలు, మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చినట్టుగానే కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగ, నయవంచనకు పర్యాయ పదం అని చెప్పి మళ్ళొక్కసారి నిన్న తెలంగాణ క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలతో మళ్ళీ రుజువైంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 75 ఏళ్ల సంబరాల సందర్భంగా దశాబ్దాలుగా కాంగ్రెస్ చేతిలో మోసపోతున్నది రైతన్నలే అనే సందేశాన్ని ఇస్తూ ప్రభుత్వం 15,000 ఇస్తామని చెప్పి 12,000 మాత్రమే అంటూ నిన్న 1,00,000 కండిషన్లు పెట్టి మళ్ళీ ఒకసారి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఇచ్చిన మాటలకు విలువ లేకుండా జనవరి 26 నాడు రైతు భరోసా పేరిట మోసానికి శ్రీకారం చుడుతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒకసారి మిగతా విషయాలు నేను చెప్పే ముందు మోసం, నయవంచన, దగ లాంటి మాట మేము ఎందుకు వాడాల్సి వస్తున్నది, ఎలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యానాలు చేయాల్సి వస్తుందో మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తాను. ఇక తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం చేస్తోందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ద్రోహాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించారని స్పష్టం చేశారు. కేసీఆర్ రైతు బంధుగా నిలిస్తే రేవంత్ రాబంధుగా మిగిలిపోతాడన్నారు కేటీఆర్. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో 15,000 రూపాయలు ఇస్తాం ఎకరానికి అని చెప్పి ఇవాళ 12,000కే కుదించి సంబురాలు చేయమంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ ప్రజానీకాన్ని, తెలంగాణ రైతాంగానికి తీరని ద్రోహం చేస్తున్నది, తీరని అన్యాయం చేస్తున్నది. ఈ ద్రోహాన్ని, ఈ వంచనని తెలంగాణ రైతులు ఎట్టి పరిస్థితిలో మరి క్షమించరు అనేది తప్పకుండా మా పార్టీ యొక్క ఆలోచన. అందుకే నమ్మి ఓటేసిన పాపానికి, డిక్లరేషన్ల పేరిట మీరు ఇచ్చిన వాగ్దానాలు, గ్యారంటీల పేరిట మీరు చెప్పిన మాటలు పచ్చి మోసం అని చెప్పి ఇవాళ తెలంగాణ రైతన్నలందరికీ అర్థమైంది. కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా భవిష్యత్తులో పాతరేస్తారని చెప్పి మేమైతే బలంగా అనుకుంటా ఉన్నాం. నిజంగా చెప్పాలంటే మోసం అనే పదం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు చాలా చిన్న పదం. దగ, నయవంచన ఈ పదాలు కూడా నిజంగా చెప్పాలంటే సరిపోవు. డిక్షనరీలో కొత్త పదాలు ఎతకాలి వీళ్ళు చేసిన ఈ ద్రోహానికి. అందుకే ఇది ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది. కపట నాటకాలకు, నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలకి
ఇంకొక మాటలో చెప్పాలంటే అబద్ధానికి అంగీలాగు దొడిగితే ఇగో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలాగా ఉంటుందని చెప్పి వాళ్ళ రాష్ట్ర రైతాంగాన్ని మొత్తానికి కూడా అర్థమైంది. కేసీఆర్ గారి పరిపాలనలో 10 ఏళ్లలో ఆనాడు రుణమాఫీకి అదేవిధంగా రైతు బంధు పథకానికి రెండింటికి మాత్రమే నేను చెప్పేది, మిగతాయి చెప్పని కూడా చెప్పట్లేదు. డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో పడ్డ పైసల గురించి మాత్రమే చెప్తున్నాను నేను. రైతు బంధు రూపంలో 73,000 కోట్లు, 27,500 కోట్ల రూపాయలు మీకు రుణమాఫీ రూపంలో. ఈ 2 పథకాలు మాత్రమే 1,00,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంది. ఇవాళ ఎన్నికల్లో మాట ఇవ్వకపోయినా, ఎన్నికల్లో ఓట్ల కోసం మీలాగా డిక్లరేషన్ల పేరిట మోసం చేయకపోయినా, రైతు బంధు లాంటి పథకాన్ని భారతదేశంలో పెట్టిన మొట్టమొదటిసారి పెట్టిన నాయకుడు స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్ గారు. అందుకే కేసీఆర్ గారు రైతు బంధుగానే ఉంటారు, రేవంత్ రెడ్డి రాబందుగానే మిగిలిపోతాడు, రైతుల పాలిట రాబందుగానే మిగిలిపోతాడనే మాట నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. డిక్లరేషన్లు ఇచ్చి మోసం చేసినందుకు తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు భరోసాపై రైతులకు రాహుల్ మొదలుకొని కాంగ్రెస్ హైకమాండ్ మొత్తం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేస్తుంటే రాహుల్ ఎక్కడ ఉన్నారని కేటీఆర్ ప్రశ్నించారు. రైతు బంధు ఆపి సన్నాయి నొక్కులు నొక్కిన వాడు రేవంత్ రెడ్డి. ఆ రోజు 10,000 రూపాయలు కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తుంటే 3 పంటలకు ఇయ్యవా, 3వ పంటకి ఇయ్యవా అని అవహేళన చేసిన వాడు రేవంత్ రెడ్డి. 10,000ను బిచ్చమన్నవాడు, ముష్టి అన్నవాడు రేవంత్ రెడ్డి. మరి ఇవాళ మేము అడుగుతున్నాం, 10,000ను ముష్టి అంటివి, బిచ్చమంటివి, 15,000 ఇస్తానంటివి, ఇవాళ 12,000కు సరిపడి మళ్ళీ అదేదో గొప్ప విషయంలాగా చెప్పుకుంటే సిగ్గనిపిస్తలేదా నీకని అడుగుతా ఉన్నాం. కనీసం మాత్రం చీమగుట్టినట్టన్నా అనిపిస్తలేదా? ఇచ్చిన మాటలు ఈ రకంగా సిగ్గు లేకుండా తప్పుతుంటే కనీసంగా కూడా ఏం అనిపిస్తలేదా అని అడుగుతా ఉన్నాం. ఓడదాటదాకా ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఇక అది కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి మొదటి నుంచి కూడా. రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి దాకా అందరి వైఖరి అదే. నేను అడుగుతా ఉన్న రాహుల్ గాంధీని కూడా, కష్టం వస్తే వస్తా అంటివి, ఇది నా గ్యారంటీ అంటివి, పిలువుండ్రి వస్తా అంటివి. వాళ్ళ తెలంగాణ రైతులు అడుగుతున్నారు, రాహుల్ గాంధీ గారు ఎక్కడున్నారు మీరు? అసలు మీ ప్రభుత్వం ఇన్ని మోసాలకు పాల్పడుతుంటే, రైతు భరోసాని కూడా ఇవాళ రైతు నిరాశగా మారుస్తుంటే, రాష్ట్రంలోని రైతాంగాన్ని నయవంచన చేసి గొంతుకొస్తుంటే ఎక్కడ ఉన్నావు రాహుల్ గాంధీ అని నేను అడుగుతా ఉన్నా. వచ్చే దమ్ముందా? వరంగల్కి వస్తావా? ఏదైనా ఒక గ్రామానికి వచ్చి రైతులతో కూర్చుంటావా? మాట్లాడతావా? కనీసం ఎందుకు ఈ రకంగా మోసం చేస్తున్నదో నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పే ధైర్యం ఉందా? మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు మీరే ఇచ్చినారు వ్యవసాయ డిక్లరేషన్ అని, మీరే చెప్పినారు మాటలు, బోనస్ అన్నారు, ఇంకోటి అన్నారు, చాలా బోగస్ మాటలు మాట్లాడినారు. ఇక తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని అవమానించేలా రేవంత్ మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ తెలంగాణ బిడ్డలా మాట్లాడటం లేదని ఫైర్ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగులకు బాగుండేదని రేవంత్ అనడాన్ని కేటీఆర్ ఖండించారు. సొంత రాష్ట్రాన్ని చిన్నగా చూపించేలా రేవంత్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టును కట్టింది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులేనని స్పష్టం చేశారు. తెలంగాణ తలసరి ఆదాయాన్ని పెంచింది మన ఉద్యోగులేనని కేటీఆర్ గుర్తు చేశారు. దరిద్రం, వీటన్నిటికంటే నికృష్టమైన మాట నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. ఇది పేపర్లో రిపోర్ట్ అయింది, దాని ప్రకారమే నేను మాట్లాడుతూ ఉన్నా. తెలంగాణ కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే ప్రభుత్వ ఉద్యోగులకనే ఒక నికృష్టమైన భావదారిద్రపు మాట తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది ఇది నిజంగా కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచడమే. అసలు నీకు సిగ్గుందా? ఉద్యమంలో ఎన్నడూ రాలేదు కనీసం కలిసి, ఇవాళ సిగ్గు లేకుండా ఆ ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని కూడా ఈ భావదారిద్రపు మాట మాట్లాడడానికి ఒక తెలంగాణ బిడ్డవు కదా, కనీసం రేషమని ఉండాలి కదా. ఎక్కడున్న తెలంగాణ ఎక్కడ పోయిందండి? 10 ఏళ్లలో భారతదేశానికే ఆదర్శంగా నిలబడ్డ తెలంగాణను పట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే పరిస్థితులను మాట్లాడడానికి నీకు మనసెట్లు వచ్చింది? నీ రాష్ట్రాన్ని నువ్వే కించపరచడానికి నువ్వు ముఖ్యమంత్రి అనే ఇంగితం కూడా నీకు లేదా? ఆ మాత్రం సోయి కూడా లేదా అని బాధతో అడుగుతా ఉన్నా. ఒక ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు, అదృష్టవంతుడివి నువ్వు. ఎంత గొప్పగా మాట్లాడాలి నువ్వు నీ రాష్ట్రం గురించి, నీ ప్రభుత్వం గురించి కూడా గొప్పగా చెప్పుకోవద్దంటలేదు మేము. కానీ రాష్ట్రాన్ని చిన్నగా చేసి చూపెట్టడం అనే దౌర్భాగ్యం అనేది అయితే ఉందో నిజంగా కూడా బాధాకరం. ఇంకా దారుణం ఏంటంటే, రాష్ట్రాన్ని చిన్నగా చేస్తాడు. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అట తెలంగాణలో బాగా లేకుండానట, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగుండేనట. ఎందుకు 73% జీతం పెంచినందుకు బాగా లేకుండేనా? లేకపోతే భారతదేశంలోనే హైయెస్ట్ పే స్కేల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే కూడా అత్యధికంగా జీతాలు ఇచ్చినందుకు బాగా లేకుండేనా?
అత్యధికంగా పెన్షన్లు ఇచ్చినందుకు బాగలేకుండేనా, లేదా ఇదే ప్రభుత్వ ఉద్యోగులు మన రాష్ట్రాన్ని అగ్రభాగాన భారతదేశంలో నిలబెట్టినందుకు బాగలేకుండేనా? ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది ఇదే ప్రభుత్వ ఉద్యోగులు కాదా? ఇదే ప్రభుత్వంలోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాదా? రాష్ట్రాన్ని భారతదేశంలోనే తలసరి ఆదాయంలో నిలబెట్టింది అగ్రభాగాన ఇదే ప్రభుత్వ ఉద్యోగులు, ఇదే ప్రజలు కాదా? రాష్ట్రాన్ని వ్యవసాయంలో ఇబ్బడి ముబ్బడిగా ఉత్పత్తులు వచ్చినాయంటే ఒకవైపు వ్యవసాయ శాఖ అధికారులు, తెలంగాణ రైతులు అందరూ కలిసి కష్టపడితేనే కదా ఫలితాలు వచ్చినాయి. మరి అట్లాంటిది తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి బాగాలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే అనే నికృష్టపు మాట ముఖ్యమంత్రి నోట రావచ్చునా? ఇవన్నీ కాకుండా పచ్చి అబద్ధాలు చెప్పడమే వీళ్ళు అలవాటుగా మార్చుకున్నారు. ఎందుకు ఇస్తలేవా రేవంత్ రెడ్డి పెన్షన్లు అంటే పచ్చి అబద్ధం. ఎందుకు ఇస్తలేవా రేవంత్ రెడ్డి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అంటే ఆర్థిక పరిస్థితి లేదు, దివాలా తీసినది, నాశనం అయిపోయింది, అప్పుల పాలైపోయింది అని దివాలా కోరు మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. నేను ఇదే ముఖ్యమంత్రి, ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలకు ముందు మీరు అడిగినారు, రిపోర్టర్లు నిలదీసినారు. మీరు ఐ అప్లాడ్ యూ, ఐ కంగ్రాచులేట్ యూ. మీరు అడిగినారు సూటిగా, మీరు అడ్డగోలు హామీలు ఇస్తుండ్రు, ఎట్లా అమలు చేస్తారు అని అడిగినరు. అడిగితే ఆ రోజు పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండ్రు. మాకు అంతరికే, మేము 100 సంవత్సరాల పార్టీ, మాకు తెలియదా, మీరు మాకు చెప్పేటోళ్ళ, మేము పెద్ద పోటుగాళ్ళం అని బిల్డప్ ఇచ్చిందే వీళ్ళు. ఇక సీఎం మొదలుకొని మంత్రుల వరకు తెలంగాణపై విధ్వంసకర వ్యాఖ్యలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కేసులు పెట్టడం రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే మార్పుగా భావిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నాశనం చేసింది ముమ్మాటికి రేవంతేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక హైడ్రా పేరిట విధ్వంసకర ఆలోచన చేశారని కేటీఆర్ వివరించారు. దోపిడీకి గురి కాకుండా చేయొచ్చు, కడుపు కట్టుకుంటే అయిపోతుంది, మాకు తెలివి ఉంది, అసలు ఇంకా కొత్త అప్పులు అవసరం లేదు చెప్పిన సుద్దులు డిప్యూటీ సీఎం గారు అన్నాడు. చాలా గొప్పగా చెప్పిన సుద్దులన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి. ఆ రోజు ఇంకొక అబద్ధం కూడా ఇవాళ చెప్తున్నది అబద్ధం అనడానికి. ఆ రోజు 5 లక్షల కోట్లు అని చెప్పిండు. ఆయన మొదలు 10 సంవత్సరాల పాటు అసెంబ్లీలో ఉన్నాడు, ప్రతి బడ్జెట్ స్పీచ్లు విన్నాడు, ప్రతిసారి బడ్జెట్ చర్చలో అప్రాప్రియేషన్ చర్చలో పాల్గొన్న బట్టి గారు ఆ రోజు 5 లక్షల కోట్లు అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో సావాసం చేసి డిప్యూటీ సీఎం అయినాక అప్పు సడన్గా 7 లక్షల కోట్లు అయింది, 8 లక్షల కోట్లు అయింది అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. ఇక ఇంకొక ఆయన ఉన్నాడు మహానుభావుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఇక ఆయన చాలా గొప్పగా చెప్పినప్పుడు లక్షలు ఇచ్చే దళిత బంధు బంద్ చేయాలి, బీసీ బంధు బంద్ చేయాలి, 100 రోజుల లోపలనే ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తాం, ప్లాట్ కూడా లేకపోతే ప్లాట్ ఇస్తాం, మీదికి 5 లక్షలు ఇస్తాం, 100 రోజుల లోపలనే ఇస్తాం. ఇవన్నీ వీళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళు చెప్పిన హామీలు. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, సరే ఓట్ల కోసం ఇష్టం వచ్చినట్టు నోరు ఎట్లా ఉంటే అట్లా నారికి ఎంత వస్తే నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడినారు. కానీ ఇవాళ బాధ్యతాయుతమైన పదవుల్లో కూర్చొని మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రిగా, చీఫ్ మినిస్టర్గా ఇవాళ మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పడానికి సిగ్గనిపిస్తలేదా? బాగాలేనిది ఆర్థిక పరిస్థితి కాదు, మీ మానసిక పరిస్థితి బాగాలేనిది. మీ మానసిక పరిస్థితి బాగాలేదు. మీకు ఇక్కడ గుజ్జు లేకపోతే మేమేం చేస్తాం దానికి? మీకు తెలివి లేదు, రాష్ట్రాన్ని నడిపే తెలివి లేదు, పరిపాలన చేత కాదు, కాబట్టి నోటికొచ్చిన వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. చక్కదిద్దాల్సిన సీట్లో కూర్చొని చేతగాని మాటలు మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు? మీకు లోన్లు ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ ఏమనుకుంటాయి? దేశంలోని మిగతా పార్టీలు ఏమనుకుంటాయి? మిగతా రాష్ట్రాలు ఏమనుకుంటాయి అనే కనీస సోయి కూడా లేదా? అసలు మిమ్మల్ని కూర్చోబెట్టింది ఎందుకు? ఆ 420 హామీలు మీరు ఏదైతే ఇచ్చినారో వాటిని అమలు చేయండి అని. కానీ మీరేం చేస్తున్నారు? అర్జెంటుగా కేసులు పెట్టండి, రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీయండి, మార్పు పేరిట వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి, పనికిమాల పనులు చేస్తూ టైంపాస్ చేయండి అనా మిమ్మల్ని కూర్చోబెట్టింది అక్కడ? కాదు కదా. రైతు భరోసా ఏది, 6 గ్యారంటీలు ఏది? గతంలో ఒక మాట అన్నారు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఆ వీడియో ప్లే చేయమంటే చేస్తాను, దగ్గర ఉంది. కడుపు కట్టుకుంటే ఏముందా, 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఇట్లా ఇచ్చేయచ్చు రుణమాఫీ అన్నావు. మీరందరూ చూసే ఉంటారు. అంటే ఇప్పుడు ఏమైంది మరి? ఈ 420 హామీలు ఏమైనాయి? ఇవాళ ఈ కారు కూతలు ఎందుకు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనే దివాలా కోరు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? రైతులను మోసం చేయడానికా? మహిళల్ని మోసం చేయడానికా? పెద్ద మనుషులను మోసం చేయడానికా? లేదా మీ మాటలు నమ్మి ఓట్లేసిన మొత్తం ప్రజలందరినీ మోసం చేయడానికా? ఈ కుంటి సాకులు ఎక్కువ రోజులు చెప్పి తప్పించుకోలేవు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎవడన్నా ఖరాబ్ చేసిండా అంటే ముమ్మాటికి రేవంత్ రెడ్డి అని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, నిర్ద్వందంగా చెప్తా ఉన్నాను. లేకపోతే చక్కగా పరుగులు పెడుతున్న రాష్ట్రాన్ని, పరుగులు పెడుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని, హైడ్రా పేరిట, మూసీ పేరిట దౌర్భాగ్యం అంతా తెచ్చిందే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తం వీళ్ళ విధ్వంసకరమైన ఆలోచనలతో, వీళ్ళ చాతగాంతనంతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వాళ్ళ కుదేలైంది. నువ్వే బజార్లో పడి
నేను నా ఆర్థిక పరిస్థితి బాగాలేదని 10 సార్లు చెప్తే కొత్త ఇన్వెస్టర్ ఎవడన్నా వస్తాడా? ఉన్నవాడే పారిపోయిండు. 3 పెద్ద పరిశ్రమలు పారిపోయినాయి. కెయిన్స్ అనే పరిశ్రమ పారిపోయింది. మేము కష్టపడి బెంగళూరు నుంచి ఇక్కడికి పట్టుకొస్తే ఆయన గుజరాత్ పారిపోయిండు. కార్నింగ్ అనే పరిశ్రమ తమిళనాడు పారిపోయింది. ఫాక్స్కాన్ విస్తరణ ఆగిపోయింది, తమిళనాడులో విస్తరిస్తూ ఉన్నారు. ఎవడొస్తాడండి దివాలా తీసిన రాష్ట్రానికి? నువ్వు ప్రోత్సాహకాలు ఇస్తావో ఇయ్యవో, రేపు రాయితీలు ఇస్తావో ఇయ్యవో, నీ పెట్టిన మాటలకి విశ్వాసం ఎక్కడుంటుంది? ఒప్పందాలు ఉన్న వాటిని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఏకపక్షంగా రద్దు చేస్తే ఎవడు పట్టించుకుంటాడు? రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందే, ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందే నీ దివాలా కోరుతనం, నీ భావదారిద్ర్యం. మిగులు బడ్జెట్తో తెలంగాణను కాంగ్రెస్కు అప్పగించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ వ్యాఖ్యలతో పెద్ద కంపెనీలు వెనక్కిపోయాయన్నారు. దివాలా కోరుతనంతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తారా అంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఒక్క ఏడాదిలోనే 138,000 కోట్ల అప్పెందుకు చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ అప్పు చేస్తే 1,00,000 కోట్లు రైతు బంధు, రుణమాఫీ చేశారని కేటీఆర్ వివరించారు. ఒకవైపు 1,38,000 కోట్ల అప్పు ఒక సంవత్సరంలో కేసీఆర్ గారు అప్పుల పాలు చేసిండు రాష్ట్రాన్ని ఒకవైపు మాట్లాడుతూ, కేసీఆర్ గారు ఆనాటి ప్రభుత్వం మొత్తం 10 ఏళ్లలో 4,17,000 కోట్ల అప్పు చేస్తే ఈ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో 1,38,000 కోట్ల అప్పు చేసింది. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం సంవత్సరానికి 41,000 కోట్ల అప్పు చేస్తే ఈ ప్రభుత్వం దానికి 3.5 రెట్లు ఎక్కువ ఒకటే సంవత్సరంలో 1,38,000 కోట్ల అప్పు చేసింది. నేను అడుగుతున్న, కేసీఆర్ అప్పు చేస్తే ఏం చేసింది కేసీఆర్ ప్రభుత్వం? 1,00,000 కోట్లు రైతు బంధు రూపంలో, రైతు రుణమాఫీ రూపంలో డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో వేసింది. ₹1 వేసినవా నువ్వు వచ్చినాక రైతు భరోసా ఈరోజు వరకు వేయలేదు. కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టించింది 33 జిల్లాల్లో. కేసీఆర్ ప్రభుత్వం అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది అగ్రభాగాన భారతదేశంలో నిలబెట్టింది తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రాన్ని. కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేస్తే ఇంటింటికి తాగునీరు ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేస్తే ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది. కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేస్తే కొత్త మెడికల్ కాలేజీలు కట్టింది, కొత్త హాస్పిటల్ హైదరాబాద్ చుట్టూతా కట్టింది. హైదరాబాద్ నిండా ఇవాళ ఫ్లైఓవర్లు కనబడతా ఉన్నాయి, అండర్ పాస్లు కనబడతా ఉన్నాయి. కేసీఆర్ చేసిన అప్పుకు ఇవాళ ప్రత్యక్షంగా ఫలితాలు కనబడుతున్నాయి. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, 1,38,000 కోట్ల అప్పు ఒక్క సంవత్సరంలో చేస్తేవే, రైతు బంద్ చేసినవా? వేయలే. రైతు భరోసా ఇచ్చినవా? ఇయ్యలే. ఒక కొత్త ఇటుక పెట్టినవా? ఒక కొత్త ప్రాజెక్టులా? చేయలే. మరి ఎక్కడ పోయినాయి పైసలన్నీ? ఢిల్లీకి మూటలుగా పంపుతున్నావా? ఎక్కడ పోతున్నాయి ఈ పైసలు? 1,38,000 కోట్లు ఎక్కడ పోయినాయి? రైతులు ఎదురు చూస్తున్నారు 70 లక్షల మంది, మా ఖాతాల్లో రైతు భరోసా ఎప్పుడు పడుతుందని. దానికి సమాధానం లేదు. మరి ఎవరి జేబులు నింపుతున్నావు 1,00,000 కోట్లతో? రాహుల్ గాంధీయా, ఢిల్లీ పెద్దలయా? చెప్పాలి మీరు ఖచ్చితంగా. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ నేతలను నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై జరిగే పోరాటంలో రైతులు కథానాయకులు కావాలన్నారు. దీర్ఘకాలిక పంటలు వేసే రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. నిమ్మ, బత్తాయి, దానిమ్మ, మామిడి రైతులకు 2 విడతలు రైతు భరోసా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఇక స్థానిక సంస్థల గండాన్ని దాటడానికి రేవంత్ డ్రామాలాడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము గమనిస్తూ ఉన్నాం జాగ్రత్తగా. పత్తి రైతును మోసం చేసే ప్రయత్నం, కంది రైతులను మోసం చేసే ప్రయత్నం. ఎవరైతే లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ చేసే రైతులు ఉన్నారో, 6-7 నెలల పంట, రెండో పంట వేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళని మోసం చేస్తారా, వాళ్ళకు గుడిస్తారా చూస్తాం. నిన్న మొన్నటిదాకా ప్రమాణపత్రం ఇవ్వాలి రైతులు అన్నారు. మరి ప్రమాణపత్రం అడుగుతారా లేదా యథావిధిగా వేస్తారా అది కూడా గమనిస్తాం. హార్టికల్చర్ రైతులు ఉన్నారు, పామాయిల్ రైతులు, నిమ్మ, బత్తాయి, దానిమ్మ, మామిడి, ఇట్లా పెద్ద ఎత్తున లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇస్తారా ఇయ్యరా చూస్తాం. ఉద్యోగస్తులకు ఇయ్యమని చెప్పి కోతలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉద్యోగస్తులకు భూమితోని సంబంధాన్ని తెంపే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కూడా తప్పకుండా కనిపెట్టుకుంటాం. వారికి కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఆవేదనతో. ఈ పథకం ప్రపంచ చరిత్రలో కాదు, ఎక్కడా కూడా ఏ నాయకుడు ఆలోచించిన ఒక అద్భుతమైన పథకం రైతు బంధు. అట్లాంటి పథకాన్ని ఇలా బొందబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా అంచనా అయితే ఇది కూడా ఇప్పుడు నిన్న చెప్పిన డైలాగ్ కూడా స్థానిక సంస్థల గండాన్ని దాటడానికే తీసుకున్నారు ఈ లైన్. స్థానిక సంస్థల తర్వాత రైతు బంధును బొందబెట్టి భూస్థాపితం చేసి ఏదో అయిపోయింది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పి మొత్తం పథకాన్ని రద్దు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఆలోచన చేస్తున్నట్టు మాకు కనబడుతున్నది, కుట్ర చేస్తున్నట్టు మాకు కనబడుతున్నది. అందుకే రాష్ట్ర రైతాంగానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రైతు బంధు పథకాన్ని కాపాడుకోవాలి అంటే మీరందరూ కథానాయకులు కావాలి. ఎక్కడి వాళ్ళక్కడ రాష్ట్ర రైతులు కథానాయకులు కావాలి. తప్పకుండా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి.
ఎందుకంటే ఇది ఒక మా పార్టీ సమస్య కాదు, నిరంజన్ రెడ్డి గారిదో నా సమస్యనో లక్ష్మయ్య గారిదో కాదు. ఇది రాష్ట్ర వ్యవసాయానికి సంబంధించినంత వరకు రాష్ట్ర వ్యవసాయానికి వెన్నుముకగా నిలబడ్డ, రాష్ట్ర రైతుకు వెన్నుముకగా నిలబడ్డ ఒక మహత్తరమైన పథకానికి సంబంధించిన భవిష్యత్తు యొక్క సమస్య. దయచేసి ఎక్కడి వారు అక్కడ కథానాయకులు కావాలి, నిరసనలో పాల్గొనాలి. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా, ఇచ్చిన మాట నిలుపుకునేదాకా ఈ నిరసనల పర్వం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ, హన్మకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇతర నాయకులను నిర్బంధించడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. రైతు భరోసా పేరిట కాంగ్రెస్ మోసంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం చేసినా వారిని అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ఎకరాకు 7,500 ఇస్తామని చెప్పి మాట తప్పిన ప్రభుత్వం తీరును చూసి యావత్ తెలంగాణ రైతాంగం చీదరించుకుంటోందని విమర్శించారు. రైతులు తిరగబడతారనే పోలీసు భద్రత మధ్య మంత్రులు పర్యటనలు చేస్తున్నారన్నారు. హామీలన్నీ అమలు చేసేదాకా ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు ఆయన. పథకాల అమలులో కాంగ్రెస్ సర్కారు కోతల నేపథ్యంలో రైతు భరోసా అమలుపైన రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ యాసంగిలో ఎంత భూమికి ఎంతమంది రైతులకు రైతు భరోసా ఇస్తారనే చర్చ జరుగుతుంది. ప్రభుత్వం పెట్టిన నిబంధన ప్రకారం తమకు రైతు భరోసా వస్తుందా లేదా అనే ఆందోళన రైతుల్లో నెలకొన్నది. పంటలు సాగు చేసిన భూమికి మాత్రమే ఇస్తారా, లేక సాగు ఆమోదయోగ్యమైన భూమికి ఇస్తారా, ఇందులోనూ కోత పెడతారా అనే సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. సాగుయోగ్యమైన ప్రతి ఎకరా భూమికి రైతు భరోసా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దాంతో ఈ యాసంగిలో ఎంత భూమికి ఎంతమంది రైతులకు రైతు భరోసా ఇస్తారనే చర్చ జరుగుతుంది. ఈ నిబంధన ప్రకారం తమకు రైతు భరోసా వస్తుందా లేదా అనే ఆందోళన రైతుల్లో నెలకొంది. సాగుయోగ్యమైన భూమిపై వ్యవసాయ శాఖ లెక్క తేల్చినట్టు తెలిసిందే. ఒక్క పంట పండే భూములు నీళ్ల కొరతతో సాగు చేయనప్పటికీ విత్తనాలు వేసేందుకు అనుకూలంగా ఉండే భూములను సాగుయోగ్యమైన భూములుగా పరిగణించినట్లు సమాచారం. దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.48 కోట్ల ఎకరాల సాగు భూమి ఉన్నట్లు వ్యవసాయ శాఖ లెక్క కట్టింది. ఇందులో 1.36 కోట్ల ఎకరాలు వ్యవసాయ పంటల భూమి కాగా మరో 12 లక్షల ఎకరాలు ఉద్యాన పంటలు పండించే భూములు ఉన్నాయి. ఆయా భూములను కలిగిన రైతుల సంఖ్య సుమారు 65 నుంచి 68 లక్షల వరకు ఉంటుందని అంచనా వేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం యాసంగిలో కాంగ్రెస్ సర్కార్ 1.48 కోట్ల ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. రైతు భరోసా కింద ఎకరాకు ప్రతి సీజన్లో ఎకరాకు 7,500 చొప్పున ఏడాదికి 15,000 పెట్టుబడి సాయం ఇస్తామంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఏడాదికి ఎకరాకు 15,000 కాకుండా 12,000 చొప్పున అది సాగుయోగ్యమైన భూమికి మాత్రమే ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే సాగుయోగ్యమైన భూమి 1.48 కోట్ల ఎకరాలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ లెక్క తేల్చినందుకు ఈ సీజన్లో ఎకరాకు 6,000 చొప్పున 8,880 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంటుంది. మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులంతా పంట సాగు చేసిన భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని బహిరంగంగా ప్రకటించారు. ఇప్పుడేమో రేవంత్ సాగుయోగ్యమైన భూమికి ఇస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మొదట చెప్పినట్టుగా పంటలు సాగు చేసిన భూమికి మాత్రమే ఇస్తారా, లేక సాగు ఆమోదయోగ్యమైన భూమికి ఇస్తారా, ఇందులోనూ కోత పెడతారా అనే సందేహాలు రైతులో వ్యక్తమవుతున్నాయి. పథకాల అమలులో కాంగ్రెస్ సర్కార్ కోతలు పెడుతుండటం, పూటకో మాట మాట్లాడుతుండటంతో ఇటువంటి అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ రేవంత్ రెడ్డి సర్కార్ మళ్లీ మాట తప్పి సాగుయోగ్యమైన భూమికి కాకుండా కేవలం పంట సాగు చేసిన భూమికి మాత్రమే ఇస్తే భారీ విస్తీర్ణంలో భూమికి రైతు భరోసా కోతపడటం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ సాగు చేసిన భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తే ఈ యాసంగిలో సుమారు 66 నుంచి 70 లక్షల ఎకరాలకు కోతపడటం ఖాయం.
ఇక వృత్తిదారులకు అండగా నిలిచిన బీసీ బంద్పై కాంగ్రెస్ సర్కారు విచారణ చేపడుతోంది. లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పంచాయతీ కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లు ఆరా తీస్తున్నారు. ఏడాదిన్నర కిందటి బిల్లులు ఇవ్వాలని అడుగుతున్నారు. కొందరు సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవాలు చెప్పకపోతే ప్రభుత్వం పైసలు వాపస్ తీసుకుంటుందని బెదిరిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. వృత్తిదారుల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన బీసీ బంద్పై కాంగ్రెస్ సర్కార్ విచారణ చేపడుతుంది. సర్కార్ అందజేసిన ₹1,00,000 ఏం చేశారో ఆరా తీయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఎంక్వైరీ చేస్తుండటంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. బిల్లులు, ఖర్చుల వివరాలు సమర్పించకపోతే యూనిట్లను వెనక్కి తీసుకుంటుందేమోనని భయం వారిలో కనిపిస్తుంది. వృత్తులను నమ్ముకొని బతుకుతున్న వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం బీసీ బంద్ను ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద లబ్ధిదారులను ఎంపిక చేసి ₹1,00,000 చొప్పున అందజేసింది. ఎలాంటి షరతులు విధించకుండానే నగదు మంజూరు చేసింది. తొలి విడతల్లో ఒక్కో నియోజకవర్గానికి 350 మందికి చొప్పున మొత్తంగా సుమారు 40,000 మందికి యూనిట్లను పంపిణీ చేసింది. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో తాత్కాలికంగా స్కీమ్ను నిలిపివేసింది. ఎన్నికల ముందర ఈ పథకాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు విచారణ పేరిట ఇక్కట్లకు గురి చేయడంపై లబ్ధిదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు ఆదేశాల మేరకు పట్టణాల్లో వార్డు ఆఫీసర్లు, గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు బీసీ బంధు లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. నగదును ఏ యూనిట్ కోసం ఖర్చు చేశారు, లేదంటే సొంత అవసరాలకు వినియోగించుకున్నారా, ఇందుకు సంబంధించి బిల్లులు ఉన్నాయా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. యూనిట్ల వివరాలను యాప్లో నిక్షిప్తం చేస్తున్నారు. కొందరు సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవాలు చెప్పకపోతే ప్రభుత్వం పైసలు వాపస్ తీసుకుంటుందని బెదిరిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఏడాదిన్నర క్రితం ఇచ్చిన నగదుకు ఇప్పుడు వివరాలు అడగటం ఏమిటని లబ్ధిదారులు మండిపడుతున్నారు. అప్పుడు ఎలాంటి షరతులు పెట్టకుండానే నగదును తమ ఖాతాల్లో జమ చేశారని, ఇప్పుడు ఎందుకు విచారణ చేస్తున్నారని నిలదీస్తున్నారు. ఎప్పుడో ఖర్చు చేసిన వివరాలు, బిల్లులు కావాలని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని మండిపడుతున్నారు. సర్కార్ వైఖరిపై బీసీ సంఘాల నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా గత సర్కార్ వర్తింపజేసిన పథకాలను సైతం గుంజుకునేందుకు యత్నించడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు. విచారణ పేరిట లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తే సహించబోమని హెచ్చరిస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.